మీకు ఇది ఎస్ఏ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అన్న. ఇది అవడానికి 5 మార్క్స్ క్వశ్చన్ అయినా కూడా మనకు క్వశ్చన్ బ్యాంక్ లో ఇవ్వడం ఫస్ట్ క్వశ్చన్ లో ఇచ్చాడు. సో ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. సో ఇక్కడ మళ్ళీ మనకి సైడ్ హెడింగ్స్ చూస్తే ఫస్ట్ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్, హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. సెకండ్ వచ్చేసరికి predominance of non-agricultural sector, abundance of capital and technology. Fourth వచ్చేసరికి low level of unemployment, better quality of life. సింపుల్ గా మనం నిన్న ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ చూసాం. ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీలో మనం చూసాం లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, దానికి ఆపోజిట్ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ లో చూసాం ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ చూసాం అక్కడ, కానీ ఇక్కడ ప్రిడామినెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ సెక్టర్. డెవలపింగ్ కంట్రీస్ లోనేమో మనకి క్యాపిటల్ స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ అనుకున్నాం. ఇక్కడ అబండెన్స్ ఆఫ్ క్యాపిటల్. అక్కడ హై లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇక్కడ లో లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండడం వల్ల లో లెవెల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువ, రైట్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లెస్. ఇక్కడ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. నథింగ్ బట్ ఆ సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకుంటే దాని ఆపోజిట్ రాస్తే సరిపోతుంది. అందరికీ క్లియర్ గా వినబడుతుందా? Yes, sir. ఓకే. సో మనం అంటే సో మీరు డెవలపింగ్ కంట్రీ ఫీచర్స్ చదివేటప్పుడు ఈ 5 పాయింట్స్ స్టార్ మార్క్ వేసుకొని డెవలప్డ్ కంట్రీస్ కి దీని ఆపోజిట్ లో రాయాలి అనేది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి మెమరీ సగం తగ్గిపోతుంది. సే అంటే మనకి క్వశ్చన్ బ్యాంక్ లో చూస్తే డెవలపింగ్ కంట్రీ ఫీచర్ లో చూడండి, ఫస్ట్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది డెవలపింగ్ కంట్రీ ఫీచర్ లో. అక్కడ ఒక చిన్న స్టార్ మార్క్ వేసారనుకోండి, దాని ఆపోజిట్ డెవలప్డ్ కంట్రీకి రాయొచ్చు మనం. బట్ అలాగే సెకండ్ పాయింట్ అక్కడ ఏముంది, స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్, దాన్ని కూడా స్టార్ మార్క్ వేసుకున్నాం అనుకోండి, దాని ఆపోజిట్ క్వశ్చన్, దాని ఆపోజిట్ సైడ్ హెడింగ్ ఇక్కడ మనం అబండెన్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ అని రాయొచ్చు. తర్వాత ఫోర్త్ పాయింట్ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ అని, రైట్, ఇక్కడ లో లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, దాన్ని కూడా ఒక స్టార్ మార్క్ వేసుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్ ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది, ఇక్కడ ప్రిడామినెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ సెక్టర్ అంటే దానికి ఒక స్టార్ మార్క్ వేసుకోవచ్చు, రైట్. అలాగే వెనక్కి తిప్పితే 8th పాయింట్ లో లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని ఉంది. డెవలపింగ్ కంట్రీ ఫీచర్స్ లో నేను క్వశ్చన్ బ్యాంక్ కి సంబంధించిన సైడ్ హెడింగ్స్ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, 5th, 8th వీటికి ఆపోజిట్ రాస్తే మనకి ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీ. అంటే విడిగా మళ్ళీ సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ మనం చదివిన క్వశ్చన్ లోంచి సైడ్ హెడింగ్స్ ఆపోజిట్ గా రాసుకుంటే సరిపోతుంది. సో అక్కడ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నాం, ఇక్కడ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నాం. సో అదే క్వశ్చన్ మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ యూఎస్ఏ చూసాం, అదే తీసుకొచ్చి ఇక్కడ రాసేసాయి, హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ సరిపోతుంది. సో అది ఎన్ని రెట్లు ఎక్కువ అనేది చెప్తాడు, రైట్. సో అదే ఇక్కడ రాస్తాం. అంటే నథింగ్ బట్ నువ్వు అక్కడ రాసిన పారాగ్రాఫ్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఏదైతే పారాగ్రాఫ్ రాసావో అదే పారాగ్రాఫ్ ఇక్కడ నువ్వు రాసేసుకోవచ్చు, రైట్. నీకు కనుక కరెక్ట్ గా గుర్తు రాకపోతే యాజ్ గా అదే పారాగ్రాఫ్ తీసుకొచ్చి లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఏదైతే రాసావో ఇక్కడ హైపర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పి సైడ్ హెడింగ్ పెట్టి అదే మ్యాటర్ రాసుకోవచ్చు. సో మ్యాటర్ చూడండి, ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1530 అంటాడు, యూఎస్ఏకి సంబంధించి $15,120 అంటాడు. సో ఇక్కడ కూడా $50,120 అని చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ మీకు రెండో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చెప్తున్నాడు. ఒకటి అందరి దగ్గర గైడ్స్ ఉన్నాయి, గైడ్స్ చూస్తున్నారా లేదా? చూస్తున్నాం సార్. చూడండి. సో అయితే ఇక్కడ సైడ్ హెడింగ్ లో మీకు ఇక్కడ చెప్పాడు, ఒకటేమో యుఎస్ఏ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఒకటి అఫీషియల్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారంగా చెప్తున్నాడు, ఇంకోటేమో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థీరం ప్రకారం చెప్తున్నాడు. సో నథింగ్ బట్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థీరం అంటే రెండు కంట్రీస్ లో కూడా ఇన్ఫ్లేషన్ రేట్లు వేరుగా ఉంటాయి, రైట్. కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ రేట్ ని అడ్జస్ట్ చేసి చెప్పేది
పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరం అంటాం. సో అది మీరు రెండు గుర్తుపెట్టుకున్నా పర్లేదు, లేకపోతే అట్లీస్ట్ ఒకటి గుర్తుపెట్టుకున్నా సరే, రైట్. యాజ్ ఇట్ ఈస్ గా అదే పారాగ్రాఫ్ ఇక్కడ రాసినా తప్పేమీ లేదు. నువ్వు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం గుర్తుపెట్టుకున్నావా, లేకపోతే అఫీషియల్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం గుర్తుపెట్టుకున్నావా, ఏదో ఒకటి గుర్తుపెట్టుకో. కానీ బ్రాకెట్ లో మాత్రం అఫీషియల్ ఎక్స్చేంజ్ రేట్ అఫీషియల్ ఎక్స్చేంజ్ రేట్ అని రాస్తే మంచిది, రైట్. సో యాజ్ ఇట్ గా అదే పారాగ్రాఫ్ మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో సెపరేట్ గా మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ప్రిడామినెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ సెక్టర్. డెవలపింగ్ కంట్రీస్ లోనేమో మనకి అగ్రికల్చరల్ సెక్టర్ ప్రిడామినెన్స్ ఎక్కువ, రైట్. అగ్రికల్చరల్ సెక్టర్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, అగ్రికల్చరల్ సెక్టర్ నుంచి ఎంత అవుట్పుట్ వస్తూ ఉంది అనేది మనకి అక్కడ పర్సంటేజ్ ఇన్ జీడిపిగా చెప్తాడు. సో డెవలప్డ్ కంట్రీస్ లో ఆ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే నథింగ్ బట్ మనకి ఉండే సెక్టర్ మూడు, అగ్రికల్చర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ కనుక పక్కకు పెడితే డామినెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్కువ. సో యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ వరల్డ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఆఫ్ 2014, the proportion of people engaged in agricultural sector is 1.6% and contribution of agricultural sector to GDP is 1.3%. In USA, while these percentage of developing countries like India are 51% and 18% respectively. Right? Predominance of agricultural sector lo India, USA. World Bank 2014 report prakaram ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ జీడిపికి కాంట్రిబ్యూషన్ ఇండియాలో వచ్చేసరికి ఫస్ట్ యుఎస్ఏ చెప్తున్నాడు. పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ యుఎస్ఏ ఆర్ టోటల్ పాపులేషన్ లో అగ్రికల్చర్ మీద ఆధారపడింది 1.6% అట, కానీ ఇండియాలో 51.1% అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారని చెప్తున్నాడు. అలాగే జీడిపికి ఎంత పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 1.3% అయితే మన ఇండియా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అగ్రికల్చరల్ సెక్టర్, 18%. సో ఆ కంపారిజన్ చెప్తున్నాడు, రైట్. సింపుల్ గా టేబుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్. మీరు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పి డైరెక్ట్ గా టేబుల్ వేసినా పర్లేదు నాన్న, మొత్తం అక్కడ అంతా అది రాయాల్సిన అవసరం. సింపుల్ గా టేబుల్ వేసినా కూడా ఇబ్బంది ఏమీ లేదు, కాకపోతే క్లియర్ గా రాయలేదు. ఇది ఇక్కడ ఈ సైడ్ హెడ్డింగ్ ఏం పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్, రైట్. టోటల్ పీపుల్ ఎంగేజ్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టర్ అని ఇక్కడ పెడతాం, ఆర్ టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టర్ ఇక్కడ రాస్తాం. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూటెడ్ బై అగ్రికల్చరల్ సెక్టర్ అని చెప్పి ఇక్కడ రాసి డైరెక్ట్ ఈ పర్సెంటేజెస్ రాసుకోవచ్చు, రైట్. నెక్స్ట్, abundance of capital and technology. Third point, abundance of capital and technology. ఇవి రిచ్ కంట్రీస్ కాబట్టి వాటికి క్యాపిటల్ అవైలబిలిటీ ఎక్కువ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాయి, బెటర్ టెక్నాలజీని తయారు చేస్తాయి, సో దట్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తారు, కాస్ట్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తారు, రైట్. సో కాస్ట్ సేవింగ్ టెక్నాలజీ, చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం కానీ ఎక్కువ క్వాలిటీతో ప్రొడ్యూస్ చేయడం కానివ్వండి, రైట్. సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని వాళ్ళు తయారు చేసుకోగలరు అని చెప్తాడు, రైట్. as all developed countries are high income countries, the rate of savings and capital formation in such countries are high than those of developing countries. With such abundant capital, they use modern and sophisticated technology. In such countries, the banking and financial system is well developed and mobilize savings efficiently. మనం అక్కడ డెవలపింగ్ కంట్రీస్ లో చూసాం, మనకి బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు, మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ తక్కువ ఉంటుంది, బట్ సో అవన్నీ చెప్పుకున్నాం. సో దానికి ఆపోజిట్ పాయింట్స్ రాశాడు. నెక్స్ట్, లో లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో నీకు ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్కువ ఉందో, ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటున్నారు, రైట్, మనకి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ క్రియేట్ అవుతాయి. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నాడు. డెవలప్డ్ కంట్రీస్ లో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ అట
ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ సైక్లికల్. ఫ్రిక్షనల్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. డెవలపింగ్ కంట్రీస్ లో వచ్చినది ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చాలా క్లియర్ గా డిఫరెన్షియేట్ చేస్తున్నాడు. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నాన్న ఒక జాబ్ నుంచి ఒక జాబ్ మానేసావు, ఇంకో జాబ్ దొరికేదాకా కూడా ఖాళీగా ఉంటాం, రైట్? అది ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. డెవలప్డ్ కంట్రీస్ లో ఉండేది ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందంట. కానీ ఇండియాలో వచ్చేసరికి డెవలపింగ్ కంట్రీస్ ఏంటి, ఓపెన్ అంటే చదువు ఉంది, స్కిల్స్ ఉన్నాయి, పని చేద్దామన్నా కూడా పని దొరకట్లా, అది ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. కానీ డెవలప్డ్ కంట్రీస్ లో అలా కాదట, పని చేద్దాం అనుకున్న పని దొరుకుతుంది, ప్రజెంట్ చేసే పని నచ్చక వేరే ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటే ఆ మధ్యలో ఉండే గ్యాప్ అన్ఎంప్లాయ్మెంట్ తప్ప ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. సో ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, బిజినెస్ సైకిల్స్. ప్రతి ఎకానమీలో కూడా కొన్ని సంవత్సరాలు జీడిపి పెరుగుతూ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు జీడిపి తగ్గుతూ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు నెగిటివ్ జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది, రెసిషన్ అంటాం. సో అలా రెసిషన్ వల్ల ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది డెవలప్డ్ కంట్రీస్ లో అన్నాడు, రైట్? మన ఇండియాలో వచ్చేసరికి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, రైట్? ఉండడానికి పని ఉంటుంది కానీ వాడు చెప్పుకోవడానికే ఎంప్లాయిడ్, కానీ వాడు ప్రొడక్షన్ కి కాంట్రిబ్యూట్ చేసేది చాలా తక్కువ. ఆ పాయింట్లు ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్ లో చెప్తున్నాడు. సో డెవలప్డ్ కంట్రీస్ లో క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది, ఈ రిసోర్సెస్ ని చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ. డెవలప్డ్ కంట్రీస్ లో ఉండే ఎక్కువగా కనబడే అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. డెవలపింగ్ కంట్రీస్ లో వచ్చేసరికి ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా కనబడుతుంది, రైట్ అని చెప్తాడు. అలాగే డెవలపింగ్ కంట్రీస్ తో పోల్చుకుంటే లేబర్ కి స్కిల్స్ కానివ్వండి, వాళ్ళకి అవైలబుల్ ఉండే టెక్నాలజీ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటుంది, ప్రొడక్టివిటీ, మొబిలిటీ, అలాగే స్కిల్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయని చెప్తాడు. సో డెవలప్డ్ కంట్రీస్ లో మోర్ స్కిల్డ్ లేబరర్, రైట్, దాన్ డెవలపింగ్ కంట్రీస్ ఎకనామీస్ అని చెప్తాడు. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనగానే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, లిటరసీ, పర్ క్యాపిటా ఇన్కమ్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, లిటరసీ, పర్ క్యాపిటా ఇన్కమ్. సో ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇవేమి చెప్పుకున్నా డైరెక్ట్ గా ఈ మూడింటిని కలిపి మనకి ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది కదా, ఈ మూడింటిని కలిపి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి మెజర్ చేస్తారు. సో ఆ ఇండెక్స్ ప్రకారం నార్వే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ ఉంటే ఇండియా వచ్చేసరికి 135th ర్యాంక్ అని చెప్తున్నాడు కంపారిజన్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ర్యాంక్, ఇండియా ర్యాంక్ 135 out of 181, రైట్? నార్వే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ అయితే ఇండియా చాలా ఫార్ గా 135 లో ఉందని చెప్తున్నాడు, రైట్? లిటరసీ మనకి లిటరసీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానివ్వండి, లిటరసీ, పర్ క్యాపిటల్, మూడింటిని కలిపి మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో చెప్తారు. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించి ర్యాంక్ చెప్తున్నాడు, రైట్? అలాగే ఎక్స్పెండిచర్ అండ్ రీసెర్చ్ వచ్చేసరికి జీడిపిలో 6% యుఎస్ఏ ఖర్చు పెడుతుంటే డెవలపింగ్ కంట్రీస్ లో 3% కంటే తక్కువే ఖర్చు పెడుతున్నారు అని చెప్తాడు. అలాగే డెవలప్డ్ కంట్రీస్ లో బెటర్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, పొల్యూషన్ అంటే ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు ఫాలో అయ్యే పొల్యూషన్ యాంటీ పొల్యూషన్ మెషినరీ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, అవన్నీ చాలా స్టాండర్డ్ గా వాడతారు అని చెప్పి చెప్తాను నాన్న. సో ఇవన్నీ కూడా మనకి ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్, రైట్? సైడ్ హెడింగ్స్ మర్చిపోకుండా డెవలపింగ్ కంట్రీస్ కి సంబంధించిన సైడ్ హెడింగ్ లో ఒక 5టికి మనం ఆపోజిట్ గా సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లోకి రండి. పేజ్ నెంబర్ 7 లో డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. Difference between economic growth and economic development. Points ఉంటాయనా? మొత్తం 9 పాయింట్స్ ఉంటాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మొత్తం ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అది చదివేటప్పుడు రిలేట్ చేసుకోండి. సో ఓవరాల్ గా రిలేట్ చేసుకోండి. Economic growth, ఎకనామిక్ డెవలప్మెంట్. వీటి గురించి చెప్పేటప్పుడు ఒక క్షణం జీడిపి గురించి చెప్పుకుందాం నాన్న. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నాం. నథింగ్ బట్ quantity of goods and services produced into respective prices. Nothing but some quantity x అనే good ఉంది, q into price of x plus quantity 2. So q1 into p1 plus q2 into p2 and so on, q1 into pn. దీని అంతటిని సమ్మేషన్ కనుక చేస్తే మనకు వచ్చేది జీడిపి అని చెప్పుకున్నాం, రైట్? సో ఎకనామిక్ గ్రోత్ అనేది ఓన్లీ జీడిపి టర్మ్స్ లో చూస్తుందట. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ ప్రొడ్యూస్ చేసామా లేదా, మన జీడిపి పెరిగిందా లేదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా లేదా. సో అలా మానిటరీ టర్మ్స్ లోనే చూస్తుందట. ఇది డెవలప్మెంట్ అనేది మానిటరీ టర్మ్స్ రూపంలో కాకుండా ఇంకా దాని పరిధి ఇంకా ఎక్కువ. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది దాని స్కోప్ ఇంకా ఎక్కువ అని చెప్తున్నాడు, రైట్? సో అందుకని ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ అనేది క్వాంటిటేటివ్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్ అని చెప్తాం. నథింగ్ బట్ ఇది ఎంతసేపు జీడిపి టర్మ్స్ లో మాట్లాడుతుంది, రైట్? ఇది మల్టీ డైమెన్షనల్. అంటే సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతుంది అని చెప్తాడు. సో గ్రోత్ అనేది నారో, ఇది బ్రాడ్ కాన్సెప్ట్ అని చెప్తారు. సో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఎకనామిక్ గ్రోత్ కంటే కూడా. మీకు ఇంకా చాలా సింపుల్ గా చెప్పడానికి, సింపుల్ గా అర్థం అయ్యేలా చెప్పడానికి, ఒక పర్సన్ ఫిజికల్ గా పెరిగాడా లేదా అనేది గ్రోత్ రూపంలో చెప్తే, డెవలప్ అయ్యాడా లేదా అనేది వాటి బ్రెయిన్ బట్టి చెప్తాం, రైట్? సో నథింగ్ బట్ గ్రోత్ అంటే ఎంతసేపు ఫిజికల్ గ్రోత్. సో ఫిజికల్ గా ఎదిగాడు, బ్రెయిన్ ఏం ఎదగలేదు, ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఫిజికల్ గా ఎదిగాడు కానీ బ్రెయిన్ ఏమి ఎదగలేదు, ఇంకా చిన్నపిల్లడు బ్రెయినే ఉంది, బ్రెయిన్ సరిగ్గా ఎదగలేదు. సో దానివల్ల ఉపయోగం లేదు, రైట్? అందుకే ఏ కంట్రీ అయినా సరే ఎకనామిక్ గ్రోత్ కంటే కూడా
ఎకనామిక్ గ్రోత్ కంటే కూడా మెయిన్ డెవలప్మెంట్ మీద, రైట్. సో అంటే మనకి హ్యూమన్ ఎగ్జాంపుల్ కన్నా తీసుకోండి, డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ఐక్యూ లెవెల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రైట్, సిచ్యువేషన్ బట్టి మాట్లాడే తీరు కానివ్వండి, రైట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానివ్వండి, రైట్, ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి. ఫిజికల్ గా ఒక్కటి ఎదిగితే సరిపోదు. సిమిలర్లీ ఎకానమీ అనేది కూడా ఎంతసేపు జీడిపి పెరిగిందా తగ్గిందా జీడిపి మీద మాత్రమే కాకుండా, రైట్, లైక్ గ్యాప్ అంటే మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడం కానివ్వండి, లిటరసీ రేట్ని పెంచడం కానివ్వండి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పీపుల్ పెంచడం కానివ్వండి, హెల్త్ కండిషన్స్ పెంచడం కానివ్వండి, హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ ని పెంచడం కానివ్వండి, రైట్, ఎఫిషియెంట్ గా వర్క్ చేయడం కానివ్వండి, రైట్, మల్టీ డైమెన్షనల్ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే దాన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాము అని చెప్తారు, రైట్. సో ఒకసారి డెఫినేషన్ చూస్తే అది మనకి మళ్ళీ 2 మార్క్స్. ఎకనామిక్ గ్రోత్ అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ డెఫినేషన్స్ మళ్ళీ మనకి 2 మార్క్స్ ఇంపార్టెంట్ అన్నారా. ఒకసారి డెఫినేషన్ చూడండి. ఫస్ట్ పాయింట్ లో డెఫినేషన్ చెప్తాడు, ఎకనామిక్ గ్రోత్ రిఫర్స్ టు an increase in the physical output or real output of goods and services. Physical output of the economy ఏమని చెప్తాం, జీడిపి అంటాం, రైట్. సో ఎకనామిక్ గ్రోత్ డెఫినేషన్ చూస్తే ఎకనామిక్ గ్రోత్ రిఫర్స్ టు an increase in the physical quantity or real output of goods and services. ఎకనామిక్ డెవలప్మెంట్ డెఫినేషన్ చూడండి, ఎకనామిక్ డెవలప్మెంట్ రిఫర్స్ టు నాట్ ఓన్లీ క్వాంటిటేటివ్ చేంజ్, రైట్. క్వాంటిటేటివ్ అంటే నథింగ్ బట్ ఆ జీడిపి మెజర్ చేయగలిగిన దాన్ని క్వాంటిటేటివ్ అంటాం. సో quantitative change in the real, so development refers to not only quantitative change in the real output of goods and services, but also to all progressive and quantitative improvements in the socio-economic structure of the economy, right. సో ఈ రెండు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే అయ్యే మళ్ళీ మనకి 2 మార్క్స్ లో అడుగుతాడు నాన్న. సో ఆ రెండు డెఫినేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. డెవలప్డ్ కంట్రీస్ ఏమో ఎకనామిక్ గ్రోత్ ని దృష్టిలో పెట్టుకో, అంటే అవి ఆల్రెడీ హెల్త్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ వీటన్నిటి ప్రకారంగా ఆల్రెడీ డెవలప్ అయిపోయాయి. కాబట్టి వాళ్ళు ఎంతసేపు జీడిపి గురించి మాట్లాడుకుంటే చాలు. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి ప్రొడక్షన్ పెరిగిందా లేదా, జస్ట్ డెవలప్డ్ కంట్రీస్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే చాలు. డెవలపింగ్ కంట్రీస్ మాత్రం మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. అటు ప్రొడక్టివిటీ పెరగాలి, అంటే అటు ప్రొడక్షన్ పెరగాలి, జీడిపి పెరగాలి, అట్ ది సేమ్ టైం లివింగ్ స్టాండర్డ్స్, లిటరసీ ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ రావాలి. సో డెవలపింగ్ కంట్రీస్ కేమో ఎకనామిక్ డెవలప్మెంట్ అవసరం, డెవలప్డ్ కంట్రీస్ కేమో ఎకనామిక్ గ్రోత్ చూసుకుంటే సరిపోతుంది. ఎకనామిక్ గ్రోత్ కి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తో పని లేదు. ప్రైవేట్ పర్సన్స్ వదిలేస్తే వాళ్ళే ప్రొడక్షన్ మార్కెట్ లో ఏం కావాలో చూసి అవే ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తారు. సో ఎకనామిక్ గ్రోత్ కి పెద్దగా గవర్నమెంట్ సపోర్ట్ అవసరం లేదు, కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ కి మాత్రం గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరం. రోడ్స్ బిల్డ్ చేయడం, హాస్పిటల్స్ బిల్డ్ చేయడం కానివ్వండి, స్కూల్స్ బిల్డ్ చేయడం కానివ్వండి, మనకి లేబర్ కి స్కిల్ డెవలప్మెంట్ చేయడంలో కానివ్వండి. సో ఎకనామిక్ డెవలప్మెంట్ గవర్నమెంట్ రోల్ చాలా ఎక్కువ, ఎకనామిక్ గ్రోత్ లో గవర్నమెంట్ రోల్ చాలా తక్కువ. సో అలాగే ఎకనామిక్ గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజెస్ గురించి మాట్లాడుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్ చేంజ్ గురించి మాట్లాడుతుందని 6th పాయింట్ లో చెప్తున్నాడు. అలాగే ఎకనామిక్ గ్రోత్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ మీద దృష్టి పెట్టదు, ఎకనామిక్ డెవలప్మెంట్ మాత్రం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా చూడడం అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ ఏమని చెప్తున్నాడు. రైట్. అలాగే ఎకనామిక్ గ్రోత్ కెన్ బి కంపేర్డ్ విత్ ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ఎ పర్సన్. సో ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ 8th పాయింట్ లో చెప్తున్నాడు. అలాగే ఎకనామిక్ గ్రోత్ ని మెజర్ చేయగలం కాబట్టి క్వాంటిటేటివ్, డెవలప్మెంట్ ని మెజర్ చేయడానికి కుదరదు కాబట్టి ఇట్ ఈస్ ఏ క్వాలిటేటివ్ నేచర్ అండ్ ఇట్ కెనాట్ బి మెజర్డ్ అని చెప్తున్నారు. సో 9 పాయింట్స్ లోనా, రైట్. నెక్స్ట్, సో ఈ చాప్టర్ లో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఈ రెండే. ఫస్ట్ దేమో ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ ఎకానమీస్, రెండోది డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో ఒకసారి వెరీ షార్ట్ ఆన్సర్, ఈ చాప్టర్ లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసేయండి. అందులో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ విఎస్ఏక్యూ, ఎకనామిక్ గ్రోత్ అంటున్నాడు, ఇప్పుడే చెప్పుకున్నాం ఎకనామిక్ గ్రోత్ అంటే. సెకండ్ విఎస్ఏక్యూ ఎకనామిక్ డెవలప్మెంట్,
సేమ్ మన డిఫరెన్స్ బిట్వీన్ లో ఎకనామిక్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే నథింగ్ బట్ ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ డివైడెడ్ బై పాపులేషన్. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ డివైడెడ్ బై పాపులేషన్. నెట్ నేషనల్ ప్రొడక్ట్ నే నేషనల్ ఇన్కమ్ అని కూడా అంటాం. నేషనల్ ఇన్కమ్ డివైడ్ బై పాపులేషన్ అని రాసిన కరెక్టే. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ డివైడ్ బై పాపులేషన్ అని రాసిన కూడా కరెక్టే. అది పర్ క్యాపిటా ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లానింగ్ కమిషన్స్ డెఫినేషన్ ఆఫ్ ఏ డెవలప్డ్ కంట్రీ. ఇది ఆల్రెడీ మనం ఎస్ఏ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చదువుకున్నాం. ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ లో డెవలపింగ్ కంట్రీస్ కి డెఫినేషన్ యునైటెడ్ నేషన్స్ ఒకటి ఇచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఏమని చెప్పింది నాన్న? 1/4 పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ యుఎస్ఏ. దానికంటే తక్కువ ఉంటే లెస్ దెన్ 1/4 కనుక ఉన్నట్లయితే దాని డెవలపింగ్ అంటాం. ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పింది? నేషనల్ రిసోర్సెస్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోయినా అన్న డెఫినేషన్ చదువుకున్నాం. An underdeveloped economy is characterized by existence in greater or lesser degree or underutilized manpower on the one hand and unexploited natural resources on the other. So ప్లానింగ్ కమిషన్ గురించి డెఫినేషన్ ఫస్ట్ క్వశ్చన్ లో డెఫినేషన్ కనుక చదివితే ఆటోమేటిక్ గా మనకు 2 మార్క్స్ కూడా కవర్ అవుతుంది. తర్వాత హ్యూమన్ క్యాపిటల్, అది ఇక్కడ వరకు ఇంతవరకు మనకి ఎక్కడ కవర్ అవ్వలేదు, ఇది చెప్తాను చూడండి. సో ద టర్మ్ హ్యూమన్ క్యాపిటల్ రిఫర్స్ టు the expenditure made in the society to improve the skills and productive ability of human beings. It refers to the expenditure made in the economy on education, health, training, skill development among the people. Right? So human capital is nothing but expenditure made on society to improve skill and productivity of human beings. స్కిల్ అండ్ ప్రొడక్టివిటీ పెరగాలంటే ఏం చేయాలి? స్కిల్ అంటే నథింగ్ బట్ వాడికి స్కూల్స్ అంటే ఫస్ట్ లిటరసీ కావాలి. అలాగే ప్రొడక్టివిటీ బాగుండాలంటే హెల్త్ బాగుండాలి. రైట్? అలాగే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. రైట్? సో ఈ స్కిల్ అండ్ ప్రొడక్టివిటీ పెరగాలంటే వేటి మీద ఖర్చు పెట్టాలి? ఎడ్యుకేషన్, హెల్త్, ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, వీటి మీద ఖర్చు పెట్టే ఖర్చునే హ్యూమన్ క్యాపిటల్ అంటాము అని చెప్తున్నాం. రైట్? సో ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ సొసైటీ టు ఇంప్రూవ్ స్కిల్స్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ among the people. Right? So ఇది human capital. Next, World Bank's classification of world countries. World Bank so low income, middle income group countries, అలాగే high income group countries. సో లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ కింద క్లాసిఫై అవ్వాలంటే అకార్డింగ్ టు ఈ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు 2014 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2014 ప్రకారం క్లాసిఫికేషన్ అట బేస్డ్ ఆన్ జిఎన్ఐ, గ్రాస్ నేషనల్ ఇన్కమ్. జనరల్ గా నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటన్నా? నెట్ కదా. జనరల్ గా నేషనల్ ఇన్కమ్ అంటే ఎన్ఎన్పి, నెట్ నేషనల్
ప్రొడక్ట్, కానీ ఇది బేస్డ్ ఆన్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. బేస్డ్ ఆన్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఒకసారి మళ్ళీ క్లియర్ గా రాస్తాను. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2014 దేని బేస్డ్ గా క్లాసిఫై చేసింది? గ్రాస్ నేషనల్ ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ బేస్డ్ ఆన్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. జనరల్ గా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? ఎన్ఎన్పి డివైడెడ్ బై పాపులేషన్ కదా, కానీ ఇక్కడ జిఎన్పి డివైడెడ్ బై పాపులేషన్, నాట్ ఎన్ఎన్పి డివైడెడ్ బై పాపులేషన్. పర్ క్యాపిటా ఇన్కమ్ బేస్డ్ ఆన్ జిఎన్ఏ అంటే జిఎన్పి డివైడెడ్ బై పాపులేషన్. అందుకే చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. మీరు కూడా డైరెక్ట్ సింపుల్ గా పర్ క్యాపిటా ఇన్కమ్ రాసిన వదిలేస్తే సరిపోదు. పర్ క్యాపిటా ఇన్కమ్ ఫార్ములా ఏంటి? ఎన్ఎన్పి డివైడెడ్ బై పాపులేషన్. కానీ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ దేని బేస్డ్ గా రిపోర్ట్ ఇచ్చింది? జిఎన్పి, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ బేస్డ్ గా పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంది. అంటే నథింగ్ బట్ జిఎన్పి డివైడెడ్ బై పాపులేషన్ వేసింది. సో అందుకే చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. ఆన్ దట్ పర్ క్యాపిటా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ యాజ్ ఆన్ బిలో. లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, హై ఇన్కమ్ ఎకానమీస్ ఆర్ హై ఇన్కమ్ కంట్రీస్. లో ఇన్కమ్ గా దేని ప్రకారం క్లాసిఫై చేస్తుందన్న? ఇఫ్ పర్ క్యాపిటా జిఎన్పి పర్ క్యాపిటా ఆఫ్ లెస్ దాన్ $1,045. మళ్ళీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ని రెండుగా క్లాసిఫై చేసింది. లోవర్ మిడిల్ ఇన్కమ్, అప్పర్ మిడిల్ ఇన్కమ్. $1,046 నుంచి $4,035 వరకు ఉంటే లోవర్ మిడిల్ ఇన్కమ్. $4,126 నుంచి $12,745 మధ్యలో ఉంటే అప్పర్ మిడిల్ ఇన్కమ్. హైయర్ ఇన్కమ్ కంట్రీస్ గా క్లాసిఫై అవ్వాలి అంటే కనుక మోర్ దాన్ 12,747 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు $12,747 ఉంటే దాన్ని హైయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ గా క్లాసిఫై చేశారు బేస్డ్ ఆన్ 2014. రైట్. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ పర్ క్యాపిటా ఇన్కమ్ బేస్డ్ ఆన్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ బట్ నాట్ నెట్ నేషనల్ ఇన్కమ్. రైట్. నెక్స్ట్ డ్యూయల్ ఎకానమీ. ఆల్రెడీ డ్యూయల్ ఎకానమీ ఎక్కడ చూసాం నాన్న? కోమలి, కోమలి కోమలి వినబడుతుందా? కృష్ణ, మధుమిత, సార్ ఎవరు? మధుమిత. ఎక్కడ చూసాను డ్యూయల్ ఎకానమీ అనేది? ఎక్కడైనా చూసామా? సైడ్ రీడింగ్ ఎక్కడైనా చూసామా? సార్ వాయిస్ కట్ అవుతుంది. డ్యూయల్ ఎకానమీ
2 మార్క్స్ లో లాస్ట్ క్వశ్చన్ డ్యూయల్ ఎకానమీ. అది ఎక్కడైనా విన్నావా ఇప్పటి వరకు? కార్తిక్, కార్తిక్ డ్యూయల్ ఎకానమీ అనే వర్డ్ ఎక్కడ విన్నాం? లాస్ట్ క్వశ్చన్ లో సార్. ఏ క్వశ్చన్ లోనా? లాస్ట్ ఆ question- మార్క్స్ లో చెప్తారు కదా సార్. అదే ఆ డ్యూయల్ ఎకానమీ అనే వర్డ్ ఇంకెక్కడైనా వచ్చిందా? ఎకానమీ ఇంకా లేదు సార్. లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా సార్ డ్యూయల్ ఎకానమీ. అదే ఆ క్వశ్చన్ పేరేంటి? తెలియదు సార్. ఆ క్వశ్చన్ పేరేంటి నాన్న? లేదు సార్ సరిగ్గా వర్డ్. సమిత, సార్ ఏ క్వశ్చన్ లో చూసాం డ్యూయల్ ఎకానమీ అనేది? ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ సార్. ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ లో డ్యూయల్ ఎకానమీ అనేది చూసాం. ఒక్క నిమిషం, ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసి మళ్ళీ మ్యూట్ చేయండి. నేను మ్యూట్ చేయమన్నప్పుడు చేయండి. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు మ్యూట్ చేసేయండి అందరూ. మరి కోమలి ఇందాక మాట్లాడమన్నప్పుడు మాట్లాడలా? నేను క్వశ్చన్ అడిగినప్పుడు సార్ బ్రేక్ అవుతుంది సార్, అంటే నెట్. సరే సరే సరే. డ్యూయల్ ఎకానమీ ఒకే కంట్రీలో ఒకే కంట్రీ ఆర్ ఎకానమీలో టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయట. రైట్? అలా డ్యూయలిజం రావడానికి మూడు రకాల డ్యూయలిజం రావచ్చు అని చెప్తున్నాడు. అందులో ఫస్ట్ది టెక్నాలజికల్ డ్యూయలిజం. అంటే నథింగ్ బట్ ఒకే కంట్రీలో అడ్వాన్స్డ్ మిషనరీ యూజ్ చేస్తారట, అలాగే ట్రెడిషనల్ మిషనరీ కూడా యూజ్ చేస్తారట. రైట్? సో నథింగ్, మనం హ్యాండ్లూమ్స్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇండియాలో పవర్ లూమ్స్ ఉన్నాయి, అలాగే హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. రైట్? అలాగే సోషల్ డ్యూయలిజం. సోషల్ డ్యూయలిజం అంటే నథింగ్ బట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, సో ఇలాంటి డ్యూయలిజం. నెక్స్ట్ ఫైనాన్షియల్ డ్యూయలిజం అంటే అప్పులు ఇవ్వడానికి బ్యాంక్స్, ఆర్గనైజ్డ్ సెక్టర్ లైక్ బ్యాంక్స్ ఉన్నాయి, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లైక్ మనీ లెండర్స్ కూడా ఉన్నారు. సో రెండు రకాల సిస్టమ్స్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, కో ఎగ్జిస్ట్ ఇన్ ఏ సింగిల్ ఎకానమీ. దాన్నే డ్యూయలిజం అంటారు అని చెప్పి రైట్ అని చెప్తున్నాడు. సో కో ఎగ్జిస్ట్, టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఎకానమీ అని చెప్తాడు. సో ఇది ఇక్కడతో మనకి ఫస్ట్ చాప్టర్ కి సంబంధించి కంప్లీట్ అయింది. 2 మార్క్స్ ఒక ఎస్సే టైపు, 2 ఎస్ఏక్యూ, 7 విఎస్ఏక్యూ. రైట్? ఇవన్నీ మీ నోట్స్ లో చదివి రాస్తారో చూసి రాస్తారో మొత్తానికి రాయండి. రైట్? ఆ తర్వాత నేను రేపు ర్యాండమ్ గా కొంతమందిని 2 మార్క్స్ అడగచ్చు, లేకపోతే సైడ్ హెడ్డింగ్స్ వరుసలో చెప్పమని చెప్పి అడగచ్చు. రైట్? వీడియో ఆన్ చేస్తారు, కళ్ళు మూసుకొని నేను చెప్పమని నేను అడిగింది చెప్తారు. ఎదురుగా మీ బుక్ ఉంటుంది కాబట్టి మీరు కళ్ళు మూసుకొని నేను అడిగింది చెప్తారు. రైట్? ర్యాండమ్ గా అందరినీ క్వశ్చన్ చేస్తాం, మొత్తం అందరినీ కూడా ఏం అడుగుతానో తెలియదు. మొత్తం ఈ 1 మార్క్స్ ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 5 మార్క్స్ క్వశ్చన్స్ కానీ, లేదా సైడ్ హెడ్డింగ్స్ వరుసలో చెప్పమని అడగచ్చు, లేదా ఒక సైడ్ హెడ్డింగ్ చెప్పి ఆ సైడ్ హెడ్డింగ్ లో ఉన్న మ్యాటర్ నేను చెప్పమని అడగచ్చు. రైట్? సో దాని ప్రకారం చదువుకొని రెడీగా ఉండండి. రేపటి క్లాస్ లో మిమ్మల్ని ఓవరాల్ టెస్టింగ్ చేస్తాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా?